త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవస్త్వత్సమారంభాత్ మయి యత్నపరో భవేత్. భక్తులు అంత ఎక్కువగా రాలేదు. అప్పుడు వచ్చి మళ్ళీ అడిగారు లక్ష్మీనారాయణ శ్రీధరు, స్వామిజీ భక్తులు ఎక్కువగా రావటం లేదు, ఏం చేయాలి? అందరికీ ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం, ఆంజనేయ స్వామిని పెట్టుకోండి అన్నారు. చాలా సంతోషపడ్డారు. అది కూడా ఆంజనేయ స్వామి నా దగ్గర ఉంది, నేనే పంపిస్తానన్నారు స్వామిజీ. స్వామిజీ పంపించిన ఆంజనేయ స్వామి చాలా విశేషంగా స్వామి యొక్క దివ్యమైన మూర్తి మనం చూస్తూ ఉన్నాం. ఆయన వేడుకోండి, ఆయన పట్టుకోండి, మీ పనులన్నీ అవుతాయి. ఈ ఆశ్రమం ఇట్లా అందంగా తయారు కావాలని చెప్పి ఆయన్నే వేడుకుని పూర్ణఫలం కట్టాను పోయినసారి. సంవత్సరం కాకుండా తయారైపోయింది. ఆయన మహిమ చూడండి, ప్రభావం, ఆయన శక్తి. అటువంటి శక్తి స్థాపన ఇక్కడ చేయటానికి స్వామిజీ వారు జ్వరం విపరీతంగా, ఆ జ్వరంలో వచ్చారు. యాత్ర చీరాలతో అయిపోతుంది అని అనుకున్నాం. తర్వాత మళ్ళా చీరాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామిని ప్రతిష్ఠ చేసి కుంభాభిషేకం చేసి ఎక్కువ కార్యక్రమాలు లేవు, నేను వెంటనే బయలుదేరుతాను అని చెప్పి ఆ రోజే మరుసటి రోజు ప్రొద్దునే బయలుదేరారు ఇక్కడి నుంచి. ఆ రోజు కానీ 2 రోజులు ఉండాలి ఇక్కడ జయలక్ష్మీపురంలో. ఆయన అదంతా రద్దు చేసి ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరారు స్వామిజీ. ఇక్కడ ప్రతిష్ఠ కోసం వచ్చారు. ఎందుకంటే అట్లా శక్తి ఇక్కడ స్థాపన చేశారు. దుఃఖక్షయకరో భవ